భారత్‌లో ఒకరికి ముగ్గురంట. ఈ మధ్య ఒక సినిమా టీవీ ఆర్టిస్ట్ చేసినటువంటి కామెంట్స్, బాడీ కౌంట్ పైన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఇప్పుడు అదే తరహాలో యావరేజ్ నంబర్ ఆఫ్ సెక్సువల్ పార్ట్నర్స్ బై కంట్రీ పేరిట ఒక నివేదిక గ్లోబల్ పాపులేషన్ రివ్యూ అనేటువంటి సంస్థ రిలీజ్ చేసింది. అందులో చూస్తే భారతదేశంలో ఒకరికి ముగ్గురితో సంబంధాలు ఉన్నట్టుగా ఈ డేటా రివీల్ చేస్తుంది. అయితే ఆ లిస్ట్లో లాస్ట్లో ఉన్నటువంటి కంట్రీ మనదే కావడం అదొక ఆసక్తికరం. ఒకరికి ముగ్గురితో రిలేషన్స్ ఉన్నా కానీ లాస్ట్లో ఉండడం అనేది ఆసక్తికరంగా మనకి ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో సర్వే చేసి ఈ ఏడాది 2026కు సంబంధించినటువంటి నివేదికని రిలీజ్ చేశారు. గ్లోబల్ యావరేజ్ 9 కాగా, అంటే గ్లోబల్ యావరేజ్లో 9 కనిపిస్తుంది. భారతదేశంలో మాత్రం ముగ్గురు, అంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నట్టు లెక్క అనమాట. టర్కీ ఇందులో అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశంలో ఒక వ్యక్తి సగటున 14.5 మంది భాగస్వాములను కలిగి ఉన్నట్టుగా పేర్కొంటున్నారు. టర్కీ తర్వాతి స్థానంలో ఇక్కడ 13.3తో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. సగటున 10 మందికి పైగా భాగస్వాములు కలిగి ఉన్నటువంటి దేశాల జాబితాలో టాప్ 3 దేశాలతో పాటు ఐస్లాండ్, దక్షిణాఫ్రికా, ఫిన్లాండ్, నార్వే, ఇటలీ, స్వీడన్, స్విట్జర్లాండ్ వంటి 20 దేశాలు ఉన్నాయి ఆ లిస్టులో. అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 10.7 సగటుతో 12వ స్థానంలో నిలిచింది. బ్రిటన్ 9.8 సగటుతో 21వ స్థానంలో నిలిచింది. అమెరికాలో ప్రాంతాలను బట్టి కూడా అనేక మార్పులు ఉన్నాయి. ఉదాహరణకి లూసియానా రాష్ట్రంలో సగటు రేషియో చూస్తే 15.7 ఉండగా, సంప్రదాయాలు ఎక్కువగా పాటించేటువంటి యూటా వంటి రాష్ట్రంలో ఊటాలో మాత్రం కేవలం 2.6% మాత్రమే ఉందన్నమాట. మన దేశం పరిస్థితి చూస్తే పాశ్చాత్య దేశాలతో పోల్చి చూసినప్పుడు ఆసియా దేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలో ఈ బాడీ కౌంట్ సంఖ్య చాలా తక్కువగా నమోదైంది. సర్వే నిర్వహించిన దేశాలన్నింటిలో భారత్ చివరి స్థానంలో నిలిచింది. భారతీయులు తమ జీవితకాలంలో సగటున ముగ్గురు లైంగిక భాగస్వాములను కలిగి ఉంటున్నట్టుగా నివేదిక చెబుతుంది. సో ఇంకా మన దేశంలో కాస్త విలువలు, వ్యవస్థలు బతికి ఉన్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణలా కనిపిస్తుంది అనమాట. ఈ మధ్యకాలంలో ఇలాంటి లిస్టుల పైన ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. సో ఒక ఫారిన్ సంస్థ నిర్వహించినటువంటి సర్వే డేటా ఇది.